హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈరోజు వచ్చి శుక్రవారం. నేనైతే ఢిల్లీలో ఉన్నా. ఈ వెహికల్ వచ్చేసి 2016 మారుతి సియాజ్ ZDI స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్. ఇది చూడొచ్చు, వైట్ కలర్ బండి. ఇది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా నడుస్తుంది. ఎవరికైనా సరే NOC ఇన్వాయిస్ ఇస్తా బండి అన్టచ్ బండి. అంత బండి అయితే ఒరిజినల్ ఉంది. ZDI టాప్ అండ్ ఇలా ZDI ప్లస్ కూడా వస్తుంది. అంటే ఇది లాస్ట్లో థర్డ్ బండి. ఇది ZDI ప్లస్, ZDI ఓన్. అంటే ZDIలో ఏంటంటే వెనక వైపర్ రాదు. ZDI ప్లస్ అయితే వైపర్ వస్తుంది. ఇలా 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, ABS బ్రేక్ వస్తుంది. చూడవచ్చు వెహికల్ని. ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్. మనకి NOC కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఒక 20 రోజుల్లో NOC కూడా వస్తుంది. చూడవచ్చు వెహికల్ మొత్తం నేను చూపిస్తాను. దీనికి మొత్తం అలవీల్స్ 4 అలవీల్స్ ఉన్నాయి. ఈ గ్లాసు మాత్రం షోరూమ్ గ్లాస్ కాదు. ఇది మారింది. ఈ గ్లాసు ఇది ఒరిజినల్ గ్లాస్ కాదు. కాకపోతే ఇది స్టిక్కర్ అతికిచ్చిర్రు తప్ప, కానీ ఇదైతే షోరూమ్ గ్లాస్ కాదు. ఇంకా చూడొచ్చు 28/7/2007 నెల బండి ఇది. టైర్లు వచ్చేసి మాత్రం ఒక 50-60% ఉన్నాయి టైర్లు. చూడవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వర్షం వచ్చింది. గ్రూపులు ఎట్లా చూడ అవుపిస్తుంది. వర్షం వచ్చింది ఇప్పుడే. ఢిల్లీలో చాలా ఎండ ఉండే. ఇది మాత్రం షోరూమ్ గ్లాస్. ఇది సీట్లు కూడా చూడవచ్చు, లెదర్ సీట్లు. ఒకటి ఈడొక ABS ఇది ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్లో ఒకటి వస్తుంది. దీనికి ఫుల్ మ్యాట్ అవుతుంది. ఇక్కడ ఈ బండి కూడా లేదు. అంటే ఢిల్లీలో ఏ బండికి ఉండే అనుకో, ఏదో ఒక బండికి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్. అదే ZDI ప్లస్ అయితేనేమో ఇక్కడ స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ వచ్చి మనకు ఇంకా రివర్స్ కెమెరా కూడా అన్నీ చూపిస్తుంది. ఇది ZDI కనుక ఇది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఆటో క్లైమాక్స్ వేసి ఉంది. చూడొచ్చు బండి ఎలాంటి ఎక్కడైతే డస్ట్ అయితే ఏం లేదు. బండి అంత ఒరిజినలే ఉంది. పవర్ విండోస్, ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. ఎలాంటి ఎక్కడ డస్ట్ గిట్ట కూడా అయితే ఏం లేదు. ఢిల్లీ బండ్లకు చాలా తక్కువ, ఏదో ఒక బండికి వస్తుంది. HR బండ్లకు వస్తాయి డస్ట్ గిట్ట రావాలంటే. ఇంకో సెంటర్, ఇంకో AC కూడా ఇక్కడ చూడవచ్చు. బండి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం మనోళ్ళు జర పార్కింగ్ ప్లేస్ ఎక్కువ తీసుకుంటే దాన్ని జర ఇష్టపడరు. బండి మాత్రం చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా చూడవచ్చు ఎలాంటి ఎక్కడ డస్ట్ అయితే ఏం లేదు. పవర్ విండోస్, ఇంకో ఈ డోర్ కూడా ఒరిజినల్. అలవీల్స్, దాని 4 అలవీల్స్. ఈ టైర్ మాత్రం ఎక్కువ ఉంది. ఈ టైర్ మాత్రం చాలా అంటే సీల్ టైర్ ఉంది. ఇది వచ్చేసి ఇది JK టైర్, సీల్ టైర్ ఉంది. ముంగడు మాత్రం ఆ టైర్ మాత్రం 60% ఉంది. ఇంకా చూడవచ్చు. ఇంకో మారుతి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ZDI ఇది. కింద ఇంకా కూడా చూడవచ్చు. ఇంకా ఎక్కడ ఎలాంటి కూడా డస్ట్ గిట్ అయితే ఏం లేదు. ఆ టైర్ వచ్చేసి కూడా ఒక 50% ఉంది. కొంచెం టైర్లు మాత్రం సెట్ చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ 2 టైర్లు ముంగడ వేసుకుంటే, ఆ వెనకకి వేసుకుంటే పర్వాలేదు. ముంగడి ఒక 60% అట్లుంటాయి, వెనక ఒక 50% ఉంటాయి. చూడవచ్చు ఇదంతా ఒరిజినలే. ఎక్కడ ఇది టచ్ అయితే కూడా ఈ కంపెనీ మార్కింగ్లు ఉండే అన్నమాట. ఇంకా చూడవచ్చు డిక్కీ కూడా అంత ఒరిజినలే. ఇదంతా కంపెనీ చూడు, ఇదంతా ఒరిజినల్. కొంచెం ఇక్కడ మూలకి టచ్ అయినా కూడా ఎంత ఉండదు అన్నమాట. ఇలా కూడా ఈ టైర్ బాగుంది. 2 టైర్లు ఈ టైర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ టైరు, ఈ టైర్ ముంగడ వేసుకుంటే, ఒక టైర్ వెనకకి వేసుకుంటే టైర్ల గురించి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఒక 20-30 తిరుగుతానికి అయితే టెన్షన్ అయితే లేదు. ఇదంతా ఒరిజినల్ ఉంది. జాకీ పాన, కస్టమరు లాక్ వేసుకుంటాడు. ఈ డైరెక్ట్ మన కస్టమర్ ఇంటికాడికి వచ్చే తీయడం జరుగుతుంది. చూడవచ్చు. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి ఈ టైర్ కూడా ఈ రైట్ సైడ్ టైర్లు 2 50. ఆ టైర్ వెనకకి వేసుకోవాలి, అవతల టైర్ ముంగడికి వేసుకోవాలి. అది వెనకకి వేసుకుంటే ఒక మనకి ఇంకా 20-30 వేలు వెనకకు 20-30 వేల గురించి టైర్ల గురించి అయితే టెన్షన్ లేదు. ఇప్పటికైతే టైర్ల విషయంలో. ఇది కూడా షోరూమ్ గ్లాసే. ఇది కూడా షోరూమ్ గ్లాసే. ఇంకా సీట్లు కొంచెం అయితే జర మబ్బు ఉన్నాయి. అంటే తూర్పించుకుంటే నడుస్తుంది, ఏం లేదు.
మంచిగా మొత్తం కడిపించుకుంటే నీట్గా ఉంటాయి. అట్లేం లేదు, మనం చేపియని కూడా వీడు చేపిస్తారు. అట్లేం లేదు, అన్ని ఈ చిన్న విషయం, మనం దాని గురించి పెద్ద అది కావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకో పవర్ విండోస్, ఇంకో ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. ఇంకో ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. ఇంకో 4 పవర్ విండోస్లు, ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. పుష్ బటన్ స్టార్టు. జెడ్డీలు అయితే ఇంకా ప్లస్లు అయితే ఈడ కూడా ఎన్ని వస్తాయి అన్నమాట. బ్లూటూత్ ఉంది, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మీకు బండి స్టార్టింగ్ కూడా చూపిస్తా. ఇంకో చాబీలు కూడా 2 ఉన్నాయి. ఇంకో పుష్ బటన్ స్టార్టు. ఇంకో 90,000 కిలోమీటర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉంది అంటుండే కస్టమరు. మనకి ఏ డౌట్ ఉన్నా మనమైతే ఇంకో ఆటో క్లైమేట్ వేసి మనం ఏ డౌట్ ఉంటే కూడా మనం అట్లేం లేదు, మనం షోరూమ్ ట్రాక్ తీపిస్తాం. బండికి 2 కీలు ఉన్నాయి అంటుండు. అంటే నేను చూలేను, ఉన్నాయని చెప్పిండు. 100% మనకి ఇస్తాడు, అట్లేం లేదు. చూడవచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. చూడవచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేసి బండి విషయంలో వీడియోకి 1-2 సార్లు మీరు చూడండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. వీడొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, వీళ్ళొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఓకేనా? మీకు ఇంజన్ సౌండ్ ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఎక్కడ కూడా చూడవచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి డస్ట్ గిట్ అయితే ఏం లేదు. ఈ టైర్ కూడా చూడవచ్చు. ఇప్పటికైతే టైర్ సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది అంతే. టైర్ల గురించి అయితే ఏం టెన్షన్ ఏం లేదు. ఒకటి అక్కడ ఉన్నాయి అంతే తప్ప టైర్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికిపోయితే టైర్ల విషయంలో అయితే టెన్షన్ ఏం లేదు. ABS బ్రేకు, స్టేషన్ నెంబరు, టికెట్ అయితే ఏమి ఇవ్వలేదు. అప్రాంలో బానెట్ కూడా అంత వచ్చినాయిలే. టైమింగ్ చైన్ కూడా చూడవచ్చు, షోరూమ్ టైమింగ్ చైన్ ఉంది. బ్యాగ్ కూడా ఏం లేదు. ఓకేనా? మీ కిందికి ఏమైనా డౌట్ ఉంటే చూడవచ్చు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మనం దాన్ని క్లియర్ చేస్తాం, అట్లేం లేదు. ఏమైనా ఆయిల్ లీకేజ్ కానీ ఏమైనా ఉంటే చేస్తాం, అట్లేం లేదు. ఓకేనా? హలో అండి, నమస్తే. చూసిరు కదా రివ్యూ మొత్తం చూసిరుగా. బండి మాత్రం టైర్ల విషయాలు అయితే కొంచెం అటు ఇటు ఉన్నాయి, కానీ 2 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. వెనక టైర్లు ఒక 50% ఉంటాయి, చెక్ చేసుకోవాలి. బండి అయితే మాత్రం టోటల్ యాక్సిడెంట్ అయితే బండి కాదు, టోటల్ ఒరిజినల్ ఉంది. ఒక లోపల మాత్రం ఫుల్ మ్యాట్ అయితే బండిలో లేదు, ఒక ఫుల్ మ్యాట్ వేయించుకోవాలి. పెద్దగా అయితే రిపేర్ కూడా ఏం చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయి అంతే తప్ప పెద్దగా మేజర్ రిపేర్ అయితే మీకు వచ్చినాక కూడా 10 అంటే మనం సీట్ మ్యాట్ ఈడ వేయించుకుంటున్నామో మీకు 5,000 అంత చిన్న చిన్న రిపేర్ ఏమన్నా పెద్ద రిపేర్ ఏం కాదు. వాషింగ్ చేయించుకోవాలి, లోపల బండి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి కదా తప్ప పెద్ద మేజర్ పనులు అయితే ఏం లేదు. మొత్తం NOC థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించి ఇన్వాయిస్ మన కస్టమర్ ఇస్తుంటే NOC ఇప్పుడైతే ఇన్సూరెన్స్ అయితే లేదు. బండి ఏ డిక్కి చేంజ్ కాలేదు, ఏ బానెట్ చేంజ్ కాలేదు, ఏ డోర్ చేంజ్ కాలేదు. ఒక ఈ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది, ఒక పెండ్ గ్లాస్ మొత్తం ఒకటి చేంజ్ అయింది. ఇంకా బండి అంతా టోటల్ వచ్చి ఉంది. మరి కస్టమర్ ప్రైస్ వచ్చి మాత్రం మనకు 4,80,000 చెప్తుండు. మనకు కమిషన్ అయితే అక్కడికి వెళ్ళి అయితే ఏముండదు, ఇక్కడికి వెళ్ళే తీసుకుంటా, మన సైడ్కి వెళ్ళి అయితే ఏముండదు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మాత్రం ఉంటుంది. ఇలా ఇది 4,80,000 ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఇందులో బార్గెన్ ఉంది. ఓన్లీ మీకు ట్రాన్స్పోర్ట్ ఒక్కటే ఉంటుంది, కమిషన్ ఏముండదు. టోటల్ కమిషన్ మనం ఇక్కడికి వెళ్ళి ఈ వెహికల్ కాంచి కమిషన్ తీసుకుంటున్నాం కనుక మనం మన కస్టమర్ దగ్గర ఏం తీసుకోము. మీరు వచ్చి తీసుకొచ్చుకుంటే కూడా నాకు మీరు కమిషన్ ఇవ్వద్దు, నాకు ఏమి ఇవ్వద్దు. నాకు ఈ బండి వ్యక్తి కమిషన్ ఇస్తుంటాడు కనుక నేనేం కమిషన్ తీసుకోను. 4,80,000 ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఇందులో బార్గెన్ ఉంది. మీరు వచ్చి తీసుకొచ్చుకుంటే మీకు నాకు ఏ టెన్షన్ లేదు, డైరెక్ట్ మాట. కాకపోతే NOC ఇన్వాయిస్ పేపర్లు మాత్రం నేను ఇప్పిస్తాను. మీరు సంతోషంగా మీరు ఏమైనా ఇస్తే తీసుకుంటే తప్ప నాకు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇతను కమిషన్ ఇస్తా అని చెప్పిండు. ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళి కమిషన్ ఏమవుతుంది, ఒకళ్ళు ఇస్తే చాలా సంతోషం, మనం ఆడికి తృప్తి పడతాం. ఓకేనా? ఇంకో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని వీడియో చాలా కార్ల గురించి ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ ఈ వెహికల్ అయితే మాత్రం అంత టోటల్ నేను చెక్ చేసిన. మీ షోరూమ్ టాక్ కావాలంటే కూడా షోరూమ్ టాక్ కూడా పంపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ మన కొత్త కావాలని చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.